హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంటర్న్షిప్ బెటరా లేదంటే కోచింగ్ బెటరా అనేసి అయితే వ్లాగు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేది మనం మన ఛానల్లో నేర్చుకుందాం. సో నేనైతే ఫస్ట్ ఇంటర్న్షిప్కు ఉన్న కోచింగ్కి డిఫరెన్స్ చెప్తా, తర్వాత మనకు విచ్ ఈస్ బెటర్ దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మనకు వాళ్ళు ఫస్టే వర్క్ అసైన్ చేసి, అంటే వర్క్ ఇచ్చి అందులో మనకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, లేదంటే డబ్బులు ఇవ్వకుండా కూడా మనం వర్క్ నేర్చుకోవచ్చు. అంటే ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు 6 months ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా అన్నట్టు. బట్ ఆ ట్రైనింగ్ పీరియడ్ లాగానే బట్ వాళ్ళు కొన్ని టైమ్స్ మనకు మనీ అనేది ఇస్తారు, కొన్ని టైమ్స్ ఇవ్వరు. అకార్డింగ్ టు ద కంపెనీ మనం మాట్లాడుకునే తీరుని బట్టి ఉంటుంది. సో ఇంటర్న్షిప్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు 6 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నీకు ఒకవేళ వర్క్ నచ్చింది అనుకోండి, కంపెనీ వాళ్ళకు మీ వర్క్ నచ్చితే దాన్నే పర్మనెంట్ చేసేస్తారు. అండ్ ఆఫ్టర్ 6 months ఇంటర్న్షిప్ ఆర్ 1 year ఇంటర్న్షిప్ తర్వాత మీకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు. దాన్ని మీరు రెజ్యూమ్లో ఎక్స్పీరియన్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ సో అండ్ సో ప్రాజెక్ట్ విచ్ ఐ డన్ లైక్ అన్ ఇంటర్న్షిప్ అనేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఒక స్కిల్ని డెవలప్ చేసుకున్న వాళ్ళమైతే అవుతాం ఇంటర్న్షిప్లో. అండ్ కోచింగ్ విషయానికి వస్తే, కోచింగ్ అంటే ఏంటిది, మనం ఒక వర్క్ని నేర్చుకుంటున్నాం. అది నేర్చుకుంటే అది జాబ్ కాదు, జస్ట్ మనం అది లర్నింగ్ స్టేజ్. అండ్ మనకు మళ్ళీ కోచింగ్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, జాబ్ రాకపోతే మనం ఒక 6 months కోచింగ్ తీసుకొని మనకు అది జాబ్ అనేది వస్తలేదు అనుకోండి, ఆ జాబ్ కోసం ట్రై చేసే విషయంలో మన స్ట్రెస్ లెవెల్స్ అయితే పీక్స్లో ఉంటాయి. టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. కంపెనీస్ ఒకవేళ మనకు కంపెనీస్ ఏం రాకపోతే అప్పుడు చాలా అంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఇక. సో ఇప్పుడున్న ప్రజెంట్ నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంటర్న్షిప్ ప్రిఫర్ చేయడం నయం. ఎందుకంటే మీకు ఈ టైంలో మీరు వర్క్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అంటే వర్క్స్ నేర్చుకోవచ్చు. ఈ వర్క్ అని నేర్చుకోవచ్చు. కార్పొరేట్ లెవెల్కి అలవాటు అయిపోతారు. మనకు కంపేర్ టు బయట మనం వర్క్ చేసే కన్నా కార్పొరేట్లో ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని మనం లెర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్లో ఇంకేంటంటే మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఇక్కడ ట్రైనింగ్లో కూడా మనకు సర్టిఫికేట్ ఇస్తారు. బట్ ట్రైనింగ్ అని మెన్షన్ చేయాలి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇఫ్ ఇంటర్న్షిప్ ఆర్ కోచింగ్ ఏదైనా సెర్చ్ చేసుకుంటే మీరైతే ఇంటర్న్షిప్కి ప్రిఫర్ చేయండి. అది పెయిడ్ వర్షన్ ఆర్ ఇప్పుడు నాన్ పెయిడ్ అయినా మంచిదే. ఎందుకంటే బయట అసలు జాబ్స్ లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అప్పుడు మనం ఏం చేయాలి, స్కిల్స్ని డెవలప్ చేసుకొని మీద పెట్టుకోవాలి. ఓకే జాబులు లేవు ఎట్లా అనే దానిపైన థింక్ చేసే కన్నా స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఎట్లా మనం డెవలప్ కావాలి ఫర్దర్గా అనేసి దానిపైన రీసెర్చ్ చేయాలి మనం. కానీ ఇప్పుడు జాబ్స్ లేవు అని దానిపైన ఆలోచించకండి. సో మీకు ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే, లేదంటే నౌకరీలో మీరు సెర్చ్ చేస్తుంటే జస్ట్ గో ఫర్ దట్. అండ్ పెయిడ్ వర్షన్ అయితే ఇంకా బెటర్. ఇంకా 15,000 అట్లా 10,000 5,000 ఇచ్చినా మంచిదే. ఫస్ట్ మీరైతే ఇంటర్న్షిప్ పైన ఫోకస్ చేయండి. అది అయిపోయినాక కొంచెం ఈ రిసిజన్ టైంలో ఇది కొంచెం సెట్ అయిన తర్వాత మీరు అంతగానం ఉంటే మీకు ఇంకా స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని అనుకుంటే ఆన్లైన్లో లేదంటే యూట్యూబ్ ఛానల్లో చాలా నాలెడ్జ్ పర్సన్ మనకైతే కోడింగ్ విషయంలో చెప్తారు. సో మీరు ఇంటర్న్షిప్ చేసుకుండా దీనిపైన ఫోకస్ చేయండి, అంటే కోడింగ్ దానిపైన ఫోకస్ చేయండి. బట్ ఏదో నేర్చుకుందాం అదేంటి మనకు ట్రైనింగ్ వల్లనే వస్తుందంటే నో, ట్రైనింగ్ వల్లనే అట్లా ఏం లేదు. మనం ఆన్లైన్లో కూడా మనకు నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంటర్న్షిప్ని మన సెల్ఫ్గా లెర్నింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. సో అంతే అండి ఈ వీడియో. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఇంటర్న్షిప్ అండ్ కోచింగ్ విషయంలో. సో ఇంకేమన్నా ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.